మరో ఎంపీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. హైదరాబాద్ ఎంపీ స్థానానికి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించారు. దీంతో మొత్తం 17 ఎంపీ స్థానాలకు అభ్యర్థిని ప్రకటించింది బీఆర్ఎస్. అయితే గతంలో హైదరాబాద్ లో ఎంఐఎంతో ఫ్రెండ్లీ పొత్తును పెట్టుకున్నారు బీఆర్ఎస్ నేతలు. అయితే ఇప్పుడు ఎంపీ టికెట్ ప్రకటించడం, రీసెంట్ గా ఎంఐఎం నేతలు కాంగ్రెస్ కు దగ్గరవడంతో హైదరాబాద్ ఎంపీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించారు కేసీఆర్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, తాజాగా బీఆర్ఎస్ అధినేత హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుండి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ని ఎంపిక చేసి ప్రకటించారు. దీంతో మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 ఎంపీ స్థానాలకు ఎట్టకేలకు బీఆర్ఎస్ మొత్తం అభ్యర్థులందరినీ కూడా ప్రకటించింది. అయితే ఇప్పుడు ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది, గడిచిన 10 సంవత్సరాలుగా 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి నుండి కూడా ఎంఐఎంతో ఫ్రెండ్లీ పొత్తు పెట్టుకున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఆకస్మికంగా తమ క్యాండిడేట్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించడం కూడా సర్వత్రా చర్చకు దారితీసింది. అయితే ఎంఐఎం పైన కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫిరోజ్ ఖాన్ ప్రధానంగా ఎప్పుడు చేసే ఆరోపణ ఏంటంటే, అధికారంలో ఎవరుంటే వాళ్లతోని పొత్తు పెట్టుకుంటుంది, ఎంఐఎం కి ఒక అజెండా లేదు అనేది కూడా ప్రధానంగా ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే మొదటి నుండి కూడా బీఆర్ఎస్ తో ఎంఐఎం బ్రదర్స్, ఓవైసీ బ్రదర్స్ ఇద్దరు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోని అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. అయితే తరచుగా అసెంబ్లీలో కూడా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రధానంగా కాంగ్రెస్ సక్సీడ్ అయిందని మనం పలుమార్లు చర్చించుకున్నాము. బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ ముగ్గురు ఒకటేనని, ముగ్గురికి చీకటి ఒప్పందం ఉంది అని చెప్పేసి ప్రధానంగా ఆ అస్త్రాన్ని వాడే కాంగ్రెస్ పార్టీ సక్సీడ్ అయ్యి అధికారంలోకి వచ్చిందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్ గా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చాక కూడా ఎంఐఎం కాంగ్రెస్ పార్టీతోని చాలా సన్నిహితంగా మెలుగుతుందని చెప్పుకోవాలి. దానికి ఒక ఉదాహరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక మొదటిసారిగా కూడా దావోస్ పర్యటన అనంతరము వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో హాజరయ్యాక తర్వాత లండన్ మూసీ నది ప్రక్షాళన గురించి లండన్ వెళ్ళినప్పుడు కూడా అక్బరుద్దీన్ ఓవైసీ కూడా అప్పుడు ముఖ్యమంత్రితో వెళ్లడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంతో కూడా ఎంఐఎం ఫ్రెండ్లీగా ఉండడమే సర్వత్రా చర్చకు దారి తీసింది. ఇప్పుడు మొదటి నుంచి కూడా స్నేహపూర్వకంగా ఉంటున్న ఎంఐఎం బీఆర్ఎస్ కు ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను పోటీలో నిలబెట్టి ఎంఐఎం అధినేత అజదుద్దీన్ కి ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ షాక్ ఇచ్చారని చెప్పుకోవాలి మనము. అయితే ఇప్పుడు సర్వత్రా చర్చ, ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక బలహీన వ్యక్తిని నిలబెడుతుందా, లేకపోతే తమకు ఫ్రెండ్లీగా సపోర్టివ్ గా ఉన్న ఎంఐఎం కా సీటు వదిలేస్తుందా అనేది కూడా సర్వత్రా చర్చకు దారి తీసింది. ఇప్పటికే బీజేపీ తరఫున విరెంచి హాస్పిటల్స్ అధినేత మాధవిలత కూడా బరిలో ఉన్నారు. ఆమె విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆమె అక్కడ ముస్లిం సోదరీమణులను అసలు అని అడ్రస్ చేస్తూ ఆమె ఇక్కడ ఓవైసీ ఏనాడు కూడా వాళ్ళ కష్టాలను పట్టించుకున్నది లేదు. ఎన్నికలప్పుడు మాత్రమే మత విద్వేషాలు రెచ్చగొట్టి మాత్రమే ఓట్లు దండుకుంటారు. ఇక్కడ ఎప్పుడు కూడా రిగ్గింగే జరుగుతుంది తప్ప అసలు వాస్తవికంగా ఓటర్లందరూ స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేసింది లేదు అని ఆమె ప్రచార రీత్యాలు, బీజేపీ ప్రచార రీత్యాలో ఆమె ప్రచారం ఆమె చేసుకుంటూ వెళ్తున్నారు. ఇటు ఒకవైపు బీఆర్ఎస్ అధినేత ఈ రోజు హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను ఎంపిక చేయడము, ఇప్పుడు పోటీ అనేది చాలా టఫ్ ఫైట్ గా మారబోతుంది అనేది కూడా ప్రధానంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ సిటీలో ప్రధానంగా ముస్లింస్ లో కూడా కాస్త చేంజ్ వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ బ్యాక్వర్డ్నెస్ తో పాటు ఎక్స్పెషల్లీ అక్కడ మౌలిక సదుపాయాలు అనేటివి సరిగా లేకపోవడము, గడిచిన కొద్దేళ్లుగా ఓవైసీ ఫ్యామిలీయే అక్కడ ఏలడం కూడా, ఇదంతా కూడా కాస్త ఇప్పుడు ప్రస్తుతానికి ఎంఐఎం కి ప్రతికూలత ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు హాట్ టాపిక్ అంతా ఏంటంటే, అటు మొన్నటిదాకా బీఆర్ఎస్ తో అత్యంత సన్నిహితంగా మెలిగిన ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కూడా ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్
వెన్నుపోటు పొడుస్తుందా ఎంఐఎం కి లేకపోతే బీఆర్ఎస్ అనేది పబ్లిక్ మ్యాండేట్ బట్టి మనకు తెలుస్తోంది రాబోయే రోజుల్లో సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.